హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఈ యాత్ర నేత వైఎస్ఆర్ జీవిత చరిత్రని ఒక సినిమాగా మహి వి రాఘవన్ డైరెక్టర్ తీశాడు. చాలా అద్భుతంగా ఆదరించారు. ఒక సినిమా వచ్చిందంటే దాని సక్సెస్ అయితేనే దాని సీక్వెల్ ఉంటుంది. అలాగే యాత్రని సక్సెస్ చేశారు కాబట్టి యాత్ర 2 పుట్టుకొచ్చింది. యాత్ర 2లోకి వచ్చేసరికి ఏం చూపిస్తారా అని ఇన్నాళ్ళుగా మనం ఎదురు చూసాము. అసలు ఎలా మొదలెట్టాలి, ఏం చేయాలని ఆ టీం కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయం మనకు తెలుసు. అయితే కొన్ని మాత్రం రాజకీయంగా జగన్కు ఉపయోగపడేలా తీశారని స్టార్టింగ్లో అన్నా సరే, వైఎస్ జగన్ గారి జీవిత చరిత్రను తీయాలని మహి వి రాఘవ కంకణం కట్టుకున్నాడు. ఈ టీజర్లో చూపించిన ఒక్కొక్క సీను రాజకీయంగా జగన్ ఎలా అడ్డంకులను ఎదుర్కొన్నాడు, తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకుంటూ పోయాడనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమాలో 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత 2019 వరకు జగన్ గారి యొక్క రాజకీయ పరిణామాన్ని చిత్రీకరిస్తూ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు పడ్డాడు, ఎన్ని ఎత్తులు ఎక్కాడు, ఈ విధంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడనే ఒక పాయింట్ మాత్రం మనకు అర్థమైపోతుంది ఈ టీజర్ చూసినప్పుడు. ఉదాహరణకి టీజర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఒక ముసలి వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి జగన్ వచ్చేసి, అయ్యా ఇంత రాత్రిపూట ఇక్కడ ఎదురు చూస్తున్నావు, ఇంకా నిద్రపోలేదేంటి అని అంటే, మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడట అని చెప్తాడు. కానీ నీకు అతను వచ్చి నీ ముందు నిల్చున్నా కానీ నీకు కనిపించదు కదా అంటాడు. నాకు కనిపించకపోతే ఏంటయ్యా, అతనికి నేను కనిపిస్తాను కదా, నాలాంటి వాళ్ళు అతని వెనుక చాలామంది ఉన్నారని చెప్పడానికే నేను ఇక్కడ ఎదురు చూస్తున్నానని ఒక సందేశాన్ని ఇచ్చేశాడు. అంటే జగన్ కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్న హింట్ ఇక్కడ ఇచ్చేశాడు. వైఎస్ఆర్ మరణం తర్వాత తన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని జగన్ వస్తున్నాడు అని జనాలు చాలా ఎదురు చూస్తున్నారు అన్న సంకేతాన్ని ఈ ఒక్క సీన్ తోటి మనకి ఇచ్చేశాడు. అంతేకాకుండా ఒక వాయిస్ వస్తుంది, తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు. అంటే కొంతమంది అపోజిషన్ వాళ్ళు అనుకుంటుంటారు కదా, ఆ మాటను మళ్ళీ ఇచ్చేశాడు ఇక్కడ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు ఉన్నదంతా పోయినా పర్లేదు అనుకుంటున్న జగన్ లాంటి వ్యక్తిని ఎదిరించడం, అలాంటి వ్యక్తితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం అని ఒక వాయిస్ వినిపిస్తుంది. సోనియా గాంధీ గారి కొత్త చెప్తున్నట్టుగా తనంటది ఒక మాట, ఏపీలో 100 మంది వైఎస్ఆర్లు ఉన్నారు, అతను ఒక్కడైనా అన్న ఒక సెన్స్ ఇచ్చినప్పుడు ఈ మాట వస్తుంది. ఆ తర్వాత అంటే ఇవన్నీ జగన్ గారి యొక్క రాజకీయంగా అతను వస్తున్నప్పుడు తనకు వేసేటువంటి అడ్డంకులు, హార్డిల్స్, ఇవన్నిటిని ఎలా ఎదుర్కొని వచ్చాడు, ఎలాంటి మచ్చలు పడినాయి అవన్నీ చెరుపుకుంటూ వచ్చాడు. తన మీద అభియోగాలు ఉంటే ఆ అభియోగాలను మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చినట్టుగా ఉంటుంది. ఈ యొక్క టీజర్లోనే కనిపిస్తుంది మనకి. చరిత్రలో కని విని ఎరుగని అవినీతి చేశాడని అభియోగం మోపండి, 1,00,000 కోట్లు కాజేశాడని 1,00,000 సార్లు చెప్పించండి, ఒక అబద్ధాన్ని నిజం చేయడం మీడియా వల్లనే అవుతుంది అని అనిపించాడు. అంటే జైలుకి వెళ్ళడం అబద్ధం, ఒక అభియోగం వల్ల, అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసి తనను పంపించాడన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేశాడు. నిజంగా జగన్ పాత్రలో వేసినటువంటి తమిళ నటుడు జీవ అద్భుతంగా చేశాడు. తండ్రి మమ్ముట్టి వైఎస్ఆర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడని మనకు తెలుసు. వైఎస్ఆర్ తర్వాత ఈ క్యారెక్టర్ని ఎవరు చేస్తారా, కొడుకు క్యారెక్టర్ అని చాలామంది ఎదురు చూశారు. కానీ మొత్తానికి జీవాతో చేయిస్తున్నాడు, కానీ అద్భుతంగా చేశాడు. జగన్ పాత్రకి డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అద్భుతంగా చెప్పారు. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ తండ్రికి ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే నాకు చాలు అని చెప్పించాడు. వా, ఈ మాటలో ఇక్కడ కనిపించింది కదా మనకు జగన్ అంటే ఏంటి. అంటే జగన్ గురించి జనాలు ఏదైతే అపోహలు ఉన్నాయో అపోహలన్నీ తొలగించేశాడు. చూసాం కదా, ఇప్పుడు చెప్పిన డైలాగులన్నీ ఒక్కొక్క దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది అదే. నాకు భయపడడం రాదయ్యా, నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. కానీ ఒక్క విషయం, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును
అనడంతో బీజిఎం ఆర్ఆర్ వస్తుంటుంది, జల్లుమంటుంటుంది. చెప్పించాడు. అంటే రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడో నేను అదే చేస్తాను, రాజకీయ వారసత్వం పుచ్చుకున్నవాడిని నేను, రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడో నేను అదే చేస్తాను, నేను రాజశేఖర్ రెడ్డి కొడుకును అని చెప్పించాడు. ఎస్, సూపర్. చివరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రధారి మమ్ముట్టి ఉంటాడు. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటేనే కానీ మీ నాయకుడిలా నాశనం కావాలని కోరుకోను అనడంతో టీజర్ ఎండ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. టీజర్లోనే మనకి ఫుల్ కథ చెప్పేశాడు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని వారసత్వం పుణికిపుచ్చుకొని జగన్ వచ్చినప్పుడు తనకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఆ పరిణామాలన్నింటినీ దాటుకొని, ఒడిదుడుకులను దాటుకొని తను ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎలా సీఎం అయ్యాడు అనేంత వరకు చూపిస్తాడని అనుకుంటున్నాను. ఈ టీజర్ నిజంగా అదిరిపోయింది, అందరిని ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలను మీకు అందిస్తూ ఉంటుంది నామాల మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా.